పొట్టేలు తలకాయ కూర తయారు చేసుకుందాం. ముందుగా తలకాయ కూర, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ధనియాల పొడి. ఇప్పుడు మనం అర స్పూను అల్లాన్ని వేసుకుందాం. ఇందులో మనం 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. నేను చిన్న స్పూన్తోనే వేస్తున్నాను, మీరు చూసుకొని మీకు తగినంత వేసుకోండి. 3 స్పూన్ల కారం, దీంట్లో కొద్దిగా ఆయిల్, కొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కోసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 1 టమాటో కూడా కలిపి అందులో ఇలా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి, కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకుందాం. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన ఈ తలకాయ కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ఈ తలకాయ కూరని ఆయిల్లో వేసుకొని ఈ ప్లేట్లోనే మనం కొంచెం వాటర్ వేసి పెట్టుకుందాం. ఎందుకంటే మనకి ఎసురుకి కావాలి కదా, అందుకే ఈ ప్లేట్లోనే ఇలా గెరట పెట్టుకొని లేదంటే ఇది ఇలా పట్టుకొని 2 పక్కల తిప్పుకోవచ్చు. 2 పక్కల ఇలా చేతులు పట్టుకొని ఇలా కూరని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్లో ఓ 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని బాగా మగ్గించాలి.
మళ్ళీ మూత పెట్టి ఇందులో మనం తలకాయ కూర ఉడకటానికి చాలా కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎసురు కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇది ఉడికేలోపు మనం ఇలా మూత పెట్టుకొని ఫ్రెష్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకొని తెచ్చుకుందాం. ఈలోపు ఈ కూర ఉడుకుతూ ఉంటుంది, మనం వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వద్దాం. ఇలా నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నూరిన దీన్ని ఉడుకుతున్న ఇందులో వేసి ఒకసారి దీనిని కలుపుకోవాలి. ఇంకా ఉడకాలి. కనీసం ఈ కూర పావు గంట పాటు పడుతుంది. ఇలా ఉడికే ఈ స్టేజ్లోనే మనం దీంట్లో ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, మీరు సరిపడా చూసి వేసుకోండి. కొంచెం కారం ఘాటుగానే ఉండాలి. ఉప్పు కారం వేసాం కదా, మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఈ తలకాయ మాంసమే కొంచెం లేటుగా ఉడుకుతుంది. కానీ టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఓ 10 నిమిషాలు మగ్గించుకున్నాం. ఇంకొక 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. ఇందులో మనకు తగిన ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాం. ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. తలకాయ మాంసం రెడీ. ఇది కొంచెం చారులాగే ఉండాలి. ఈ కూర చల్లబడేటప్పటికి ఈ చారంతా చిక్కబడుతుంది. చూసారు కదా, తలకాయ మాంసం మరీ చిక్కగా ఉన్న కూర టేస్ట్ ఉండదు. తలకాయ మాంసం రెడీ.